వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. మాజీ ఎమ్మెల్యే గువ్వాల బాలరాజు అరెస్టు. కాదు, ఇది ప్రజాస్వామ్యం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అనుసరించే ఈరోజు మేము ఏదైనా చర్యలు తీసుకుంటున్నామంటే మేము తీసుకుంటున్నాం. దీనికి వాళ్ళకి నచ్చక విద్వేషాలు సృష్టించడం. ఇన్ని పరిశ్రమలు వస్తున్నాయి, ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయి. ఈరోజు నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పమానండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారా లేదా? ఈరోజు నిజంగా వాళ్ళందరినీ కూడా నేను డైరెక్ట్గా అప్పీల్ అడుగుతున్న ప్రజల్ని, ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు ప్రశాంతంగా ఉన్నారు? ఈ 2 సంవత్సరాల కాలంలో అనేకమైన పరిశ్రమలు వచ్చినాయి, అనేకమైన పెట్టుబడులు వచ్చినాయి, ఉద్యోగ అవకాశాలు వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ ఎమ్మెల్యే గువ్వాల బాలరాజు అరెస్ట్. ఊరుకొండ పోలీస్ స్టేషన్ కు తరలింపు. కందుకూరులో డిఎస్సీ అభ్యర్థుల నిరసన ఉధృతి. ఎండలోనే కొనసాగిన నిరాహార దీక్ష. పటాన్చెరులో శ్రీ కట్ట మైసమ్మ జాతర. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. వరంగల్లో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు. నైపుణ్యాలు పెంచుకుని అభివృద్ధి సాధించాలన్న కలెక్టర్. ఇబ్రహీంపట్నంలో బకాయిల కోసం సిపిఎం నిరసన. మంత్రి జోక్యం చేసుకోవాలని నాయకుల డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, మల్కజ్గిరి నియోజకవర్గం భరత్ నగర్లో పేదల ఇళ్లను అధికారులు కూల్చివేశారని స్థానికులు ఆరోపించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూల్చడంతో చిన్నారులు, వృద్ధులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం, పునరావాసం కల్పించాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరారు. డే సర్వే నెంబర్లో ఎన్ని ఇల్లు ఉన్నాయో మొత్తం వితౌట్ పర్మిషన్ ఉన్నాయి. కూలగొడితే మొత్తం కూలగొట్టాలి. బస్తీ మొత్తం వితౌట్ పర్మిషన్ ఉంది. ఎవరికి పర్మిషన్ ఉంది, ఎవరికి పర్మిషన్ లేదనేది చూపించాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూలగొట్టడమే తప్ప ఏది కానీ గరీబులకు మంచిది అయింది లేదు. మా కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి ప్రతి గరీబోడు బతుకుతుండే.
ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పుడు చూడు కూలగొట్టుడు మీరు కూలగొట్టేటోళ్ళు అయితే మేము ఫస్ట్ బునియాద్ వేసినప్పుడు వచ్చి మీరు ఆపాలా. ప్రభుత్వం అనేది జిహెచ్ఎంసీ వాళ్ళు అనేది మేము బునియాద్ వేసినప్పుడు వచ్చి మీరు ఆపాలా. ఇప్పుడు మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినాక ఇళ్ళల్లో ఉంటున్నప్పుడు వచ్చి మీరు కూలగొట్టేది ఇది సరైనది కాదు. ఎంక్వైరీ చేసిన మేరకు ఏంటంటే ఇది పర్మిషన్ లేకుండా కట్టేది అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే ఏదేమైనా మున్సిపల్ వాళ్ళు కానీ హైదరాబాద్ వాళ్ళు కానీ ఇది పేదల జోలికి పోమని చెప్పి ఆల్రెడీ గతంలో గవర్నమెంట్ నిర్ణయం చేసింది. హైదరాబాద్ కమిషనర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. పేదల జోలికి పోకుండా ఉన్న ఇళ్ళని అట్లే ఉంచి ఓపెన్ ప్లేస్లు ఉంటే మాత్రమే కబ్జా చేసుకుంటాం. మేము యాక్చువల్ దాని మీద ఖర్చు పెట్టి ఆ ఇల్లు కట్టుకుంటే ఇవాళ అకస్మాత్తుగా వచ్చేసి మున్సిపల్ వాళ్ళకు ఏదైనా ప్రభుత్వం లేకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళే బాధ్యత వహించాలి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ గ్రామంలో కట్టమైసమ్మ, దుర్గమ్మ, పోచమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవార్లను ప్రత్యేక పూజలు నిర్వహించి పోతురాజుల నృత్యాలు, బోనాలు, తొట్టెల ఊరేగింపు కార్యక్రమాలు చేపట్టారు. గ్రామ ప్రజలు, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి 3,000కు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో రెండో రోజు రీలే నిరాహార దీక్షలు కొనసాగాయి. కనిగిరి వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దీక్షల్లో నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే కార్యక్రమం నుంచి వేలపాడు వాస్తవ్యులు మరి పార్టీ కన్వీనర్ ఉండగా కర్ణాటక గారు విజయనగరం జిల్లా గజపతి నగరంలో డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. రెండో రోజు దీక్షల్లో పాల్గొన్న వైసీపీ యువ నాయకుడు బొత్స సాయి గురునాయుడు డిఎస్సి వ్యవహారంపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కొట్ర చౌరస్తా వద్ద బీజేపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును పోలీసులు అరెస్టు చేశారు. లింగాల మండలంలో పండుగ సాయన్న విగ్రహం తొలగింపును నిరసిస్తూ చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వెళుతుండగా పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను ఊరుకొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు యూనివర్సిటీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కొత్తూరు సమీపంలోని శాంతివనంలో జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి ప్రొఫెసర్లు, విద్యావేత్తలు పాల్గొన్న ఈ సదస్సులో యూనివర్సిటీ అభివృద్ధికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు. We have seen certain countries in the world which have got independence very decades later than India got. You can see their per capita incomes, you can see their education levels. Something is wrong somewhere. Unless we organize, unless we motivate, unless we inculcate the habit of bringing them, the thought process also has to be changed. తెలుగులో చెప్పాలంటే సంకల పిల్లలు పెట్టుకొని ఊరంతా దేవులాట జరుగుతూ ఉంది. ఇన్ని డబ్బులు, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టకుండానే వీ కెన్ గెట్ ది రిజల్ట్స్. సో డెఫినెట్లీ ఎడ్యుకేషన్ ఈజ్ ది అల్టిమేట్. అన్లెస్ వీ గివ్ ది క్వాలిటీ ఎడ్యుకేషన్, అన్లెస్ వీ ప్రొవైడ్ ఎడ్యుకేషన్ విత్ సింపుల్, వితౌట్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ మనీ. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్థుల నిరాహార దీక్ష చేపట్టారు. ఎండను సైతం లెక్క చేయకుండా విద్యార్థులు, యువత తమ నిరసన కొనసాగించారు. డీఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీక్షకు గూడారం ఏర్పాటు చేయకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఎండలోనే గొడుగులతో ఆందోళన కొనసాగించారు. లోకేష్ రాజీనామా వెంటనే, లోకేష్ రాజీనామా వెంటనే, లోకేష్ రాజీనామా వెంటనే, లోకేష్ రాజీనామా వెంటనే. మెగా డిఎస్సీ, మెగా డిఎస్సీ, మెగా డిఎస్సీ, మెగా డిఎస్సీ రాజీనామా చేయాలి వెంటనే. లోకేష్ రాజీనామా చేయాలి, లోకేష్ వెంటనే. వరంగల్ జిల్లాలో కొత్తవాడ పద్మశాలి భవన్లో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జౌళి శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. చేనేత కళాకారులు ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని కాలానుగుణంగా నైపుణ్యాలు పెంచుకుని అభివృద్ధి సాధించాలని కలెక్టర్ సత్యసారద సూచించారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, అధికారులు, చేనేత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అంటే అది మనకి డెస్టినీ ఇచ్చిన ఛాలెంజ్. దాని నుంచి రేస్ అయ్యి మన ఎంట మనుషులు ఎలా పడతారు అనేది చేసుకోవాలి. ఇప్పుడు వరంగల్ డైరీస్ నుంచి మేము ఒకటి అడిగాం. మాకు ఇప్పటి వరకు ఒక్కళ్ళు కూడా వాపస్ వచ్చి చెప్పలేదు. అందరికీ షాల్స్ ఇస్తున్నారు, 500, 600 పెట్టి షాల్స్, సింథటిక్ షాల్స్ ఇస్తున్నారు.
సింపుల్గా కూడా దొరకదు, చాలా బిజీ అయిపోతారు. సో అలాంటి స్టేజ్కి మీరు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఆన్సర్ విమర్శ కానీ బట్టి విమర్శ కానీ ఇద్దరు కూడా సైకిల్లో ఉంది. ఎవరైతే ఉదయం సాయంకాలంగా మొక్కలు పనిచేస్తారో వాళ్ళు మెరుగల కోసం అందించాలని కూడా నేను కోరుకుంటూ, ఏదేమైనా కానీ జిల్లా కమిషనర్ చొరవ తీసుకొని నోట్ పెట్టండి. ప్రభుత్వం ఉండాలి. అన్ని టెండర్లు అంటే ఏం తెలుసు, టెండర్లు అయితే కంపెనీలు కాంపిటేషన్ తెలుగు గారు అలాంటి స్థాయి కాదు వీళ్ళందరూ. ఏదైనా సరే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఆ ఒక్క వాళ్ళు కలిసి చేస్తే వాళ్ళ ద్వారా మీరు ప్రభుత్వం సప్లై చేస్తే దానికి బెనిఫిట్ ఉంటుంది. విమర్శ కానీ అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఖైదీలకు కేటాయించే డైట్ కంటే విద్యార్థులకు తక్కువ మొత్తాన్ని కేటాయించడం సరికాదని ఏఐఎస్ఎఫ్ నాయకులు విమర్శించారు. హాస్టల్స్లో మౌలిక వసతులు కల్పించాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. కాస్మెటిక్ ఛార్జీలను పెంచాలి. పెరిగిన మార్కెట్ ఏఐఎస్ఎఫ్ 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో నిరసన ర్యాలీ అదేవిధంగా ప్రదర్శన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమం, ఈ ప్రదర్శన సందర్భంగా మేము యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు కోకొల్లగా ఉన్నాయి. ఈరోజు చూస్తా అంటే సాంఘిక సంక్షేమ హాస్టల్లో కనీసం శాశ్వత భవనాలు లేక, కనీసం మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. మీరు ఇచ్చేటువంటి 52 రూపాయలతో కనీసం వారానికి 2 పూట్ల చికెన్, అదేవిధంగా 6 గుడ్లు 6 అరటి పండ్లు పెట్టాలని చెప్పి ఏ విధంగా అయితే చెప్తున్నారు. అదేవిధంగా ఖైదీకి అయితే 90 రూపాయలు ఇస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు దేశ భవిష్యత్తును నిర్మించేటువంటి శాస్త్రవేత్తలు కానీ, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో పెట్రోల్ బంకు పనులకు సంబంధించిన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సబ్ కాంట్రాక్టర్గా పనులు పూర్తి చేసిన రాజు నాయక్కు సుమారు 1.8 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని, సొంత నిధులు, బంగారం తాకట్టు పెట్టి పనులు పూర్తి చేశారని తెలిపారు. వెంటనే బకాయిలు చెల్లించాలని, లేకుంటే మంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ట్రాఫిక్ అయింది కానీ పోలీస్ వ్యవస్థ రాగానే మాకున్న కడుపులో మంట, మాకున్న ఆవేదన, మేము తిరిగి మా చెప్పులు 4 దత్తలు తీయిపోయింది సార్. ఆ కడుపు మంటను బయట డబ్బులు ఇప్పించాలి. రాజు నాయక్ రావాల్సిన డబ్బుల్ని తక్షణమే మంత్రి కుటుంబానికి చెందిన రాజు నాయక్ కాంట్రాక్టర్ ప్రామర్తి రాజా మధ్య ఒప్పందం జరిగి హెచ్పిసిఎల్ పెట్రోల్ బంకులకు సంబంధించిన పనుల్ని కాంట్రాక్ట్గా, సబ్ కాంట్రాక్ట్గా తీసుకొని 1 కోటి రూపాయలకి పైగా తన సొంత డబ్బులు. గిరిజనుల తరపున నమస్కారాలు. నా పేరు రాజు నాయక్. నేను నా తోటి 200 మంది గిరిజనులు కామర్తి రాజా అనే కాంట్రాక్టర్ దగ్గర పనిచేశాం. ఈ కామర్తి రాజా అనే వ్యక్తి గౌరవనీయులు మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి అనుచరుడుగా ఉంటారు. చాలా సన్నిహితంగా ప్రధాన అనుచరుడుగా ఉంటారు. ఈ కామర్తి రాజా అనే వ్యక్తి కృష్ణా జిల్లా గుడివాడ ప్రభుత్వ హోమియో మెడికల్ కళాశాలలో చదువుతున్న 2వ సంవత్సరం విద్యార్థిని లక్ష్మీ తులసి ప్రైవేట్ హాస్టల్ గదిలో ఉరేసుకుని మృతి చెందింది. కాలేజీకి రాకపోవడంతో సహచర విద్యార్థులు వెళ్లి చూడగా ఘటన వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఎన్నికల సమయంలో 100 రోజుల్లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇప్పటికీ అమలు చేయలేదని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె ఆలేరు అభివృద్ధి గత ప్రభుత్వ హయాంలో జరిగిందని, ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడం మానుకోవాలని ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశారు. మొన్న 31 జూలై నాడు కూడా ఆలేరు పట్టణ బంద్కు పిలుపునిచ్చి ఇక్కడ ప్రజలందరి సహకారంతో, వ్యాపారవేత్తల సహకారంతో అఖిలపక్ష నాయకులు ఆయన ప్రెస్ మీట్లో 10 సార్లు గత 10 సంవత్సరాలనే మాట్లాడింది. అంటే మమ్మల్ని తలుసుకోకుండా ఆయనకు పూట గడుస్తలేదు. రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ మాట పలకకపోతే, కేసీఆర్ పేరు పలకకపోతే ఎట్లా ఆయన పని నడవదో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి కూడా గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారు చేసిన పనుల గురించి మాట్లాడకపోతే ఆయనకు పొద్దు గడవదు. ఆయనకు పనేరు రెవెన్యూ డివిజన్కి కావాల్సిన ఫైలు సిద్ధంగా ఉంది, ఏర్పాటు చేయడానికి ఫైలు సిద్ధంగా ఉంది. నేను ఇప్పుడు కూడా అది ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. మీరు ఆ రోజు ఇక్కడున్న ఎమ్మెల్యే గారు ఎలక్షన్ల సందర్భంగా మరి 100 రోజుల్లో రెవెన్యూ డివిజన్ ఈ సంవత్సరాల కాలంలో అప్పటి ఎమ్మెల్యే గొంగిడి సునీత ఇక్కడున్న పట్టణ నాయకులను కలుసుకొని ప్రతి వ్యాపారవేత్త, ప్రతి షాప్ మడిగ దగ్గరికి వెళ్ళి వ్యాపారస్తులతో మాట్లాడి ఆలేరు ఊరులాగా ఉన్నది కానీ ఒక నియోజకవర్గ కేంద్రం లాగా కనిపిస్తలేదు, దీన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నా, మీరు సహకరించండి అని చెప్పి మాట్లాడి మనిషి భుజాల లోతు. ఏలూరు జిల్లా ఉంగుటూరులో నిర్వహించిన రైతన్న మీకోసం వారోత్సవాల్లో ఎమ్మెల్యే పర్సమట్ల ధర్మరాజు పాల్గొని రైతులతో ముఖాముఖి సమావేశమయ్యారు. రైతులకు అన్నదాత సుఖీభవ కరపత్రాలు పంపిణీ చేసి ఎల్నినో ప్రభావ నివారణ, నీటి పొదుపు, పంటల మార్పిడి వంటి అంశాలపై అవగాహన కల్పించారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కడతారని చెప్పి నేను కంపల్సరీ పైకి తీసుకెళ్తాను. ఆ రైతు మీద పంట మీరు పండిస్తున్నారు కాబట్టి ఆ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా మీరు కట్టుకుని ఇన్సూరెన్స్ కూడా మీకు వచ్చేది. అంటే దాని గురించి అలా ఏదన్నా ఉంటే వీళ్ళు మనం ఎప్పుడు మీటింగ్ పెడతారు? మీరు రోజు ఆర్ఎస్కే ఉంటుంది మన దగ్గర. ఆర్ఎస్కేకి వెళ్ళి మీరు కంప్లైంట్ రాసి ఇవ్వండి, ఎవరు ఎలా ఉన్నాయి అవన్నీ కూడా. మనకి రైతు సోదరులు కూడా ఇక్కడ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేనట్టు ఉన్నాయి. రవిశంకర్ గారు ఒకవే తప్ప అక్కడ వేరే మార్పు ఉండవు. కార్డులు అన్నిట్లు కూడా కాకుండా క్రైటీరియా దాన్ని తీసుకుంటారు. దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అది నమోదైందా లేదా అన్నది మీరు చూసుకోవాలి. అక్కడ మన ఆర్ఎస్కేలో అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళందరినీ కూడా చూసుకునేది చేయాలి. అలాగే మనకి ఈ ఎరువుల కన్నా మనం సేంద్రియ వ్యవసాయం వైపు ముందుకు వెళ్తే విజయనగరం జిల్లా శృంగవరపుకోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బ్రహ్మకుమారిస్ పోలీసులు సంయుక్తంగా నశాముక్త భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సిఐ నారాయణమూర్తి సూచించారు. బ్రహ్మకుమారి శైలజ వ్యవసాయ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 500 మంది విద్యార్థులు, అధ్యాపకులు వ్యసనాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. టీచర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటాను. అలాగే విద్యార్థులందరికీ కూడా నా ప్రియ శుభ ఆశీస్సులు తెలియజేసుకుంటాను. ఈరోజు ముఖ్యమైన ప్రిన్సిపల్ గారికి, టీచర్స్కి, నా ఎస్ఐ గారు, మా సిబ్బంది అందరికీ నమస్కారం. స్టూడెంట్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మై ప్రాబ్లం స్టూడెంట్స్ మీరందరూ కూడా చాలా ఎనర్జీగా ఉంటారు. మాకు అన్నీ తెలుసు, మాకు ఎవరు చెప్పవసరం లేదు, మేము చదివించుకోగలం, మాకు ఆ రోజు ఏదో పని చేస్తూ ఉంటారు. ఆ పని నచ్చిందనుకోండి మళ్ళీ రిపీట్ చేస్తారు, అంతేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఆడారు, దాంట్లో గెలిచారంటే
కర్నూలు జిల్లా ఆదోనిలో మెగా డిఎస్సీపై వైసీపీ చేస్తున్న విమర్శలు అవాస్తవమని జనసేన నేత పులిరాజు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో మెగా డిఎస్సీ నిర్వహించకుండా నిరుద్యోగులను నిరాశపరిచిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డిఎస్సీ నిర్వహించి మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టిందని పేర్కొన్నారు. యువతకు ఉపాధి కల్పనలో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు మెగా డిఎస్సీపై చేసినటువంటి కుట్రలను తిప్పి కొట్టాలనేటువంటి ఒక దాంట్లో భాగంగా ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఈరోజు మెగా డిఎస్సీ పైన ఏదైతే వైసీపీ నాయకులు హడావిడి చేస్తూ ఉన్నారో వైసీపీ నాయకులను జనసేన పార్టీగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. సమాధానం చెప్పడంలో ఉన్నటువంటి ప్రజలు, విద్యార్థులు మీ పైన నవ్వుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని చూసి ఈరోజు నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో కనపడతా ఉంది. ప్రజలు అనుకుంటా ఉన్నారు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క డిఎస్సీ నియామక పత్రాన్ని కూడా అమలు చేయలేనటువంటి వీరు, అందించలేనటువంటి వైకాపా వాళ్ళు ఈరోజు ఎవ్వరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదని చాలా స్పష్టంగా ఈ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా. జనసేన పార్టీగా ప్రజలకి మరొక్క విషయాన్ని తెలియజేస్తున్నా. ఏది ఏమైనా తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ఈ ప్రజాప్రభుత్వంలో మీకు అన్ని రకాలుగా అండగా ఉంటాం. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తాం. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరిని ఉన్నతమైనటువంటి స్థానంలో తీసుకెళ్లడమే యువతను పారదర్శకంగా, యువతను మరింత అభివృద్ధి పదంలో నడిపించే విధంగా మా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తూ మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నా పేరు ఎం పులిరాజు, ఆదోని జనసేన పార్టీ నాయకులు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.